ప్రతి హీరో కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి. అవి తెలియకుండానే లేట్ అవుతూ ఉంటాయి. ఎంత త్వరగా పూర్తి చేయాలనుకున్నా కూడా ఏదో ఒక విషయంలో అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. సినిమాలో పెద్ద హీరో ఉన్నా, కావలసినంత బడ్జెట్ ఉన్నా, పెద్ద నిర్మాతలు హ్యాండిల్ చేస్తున్నా సరే, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా అవి లేట్ అవుతూనే ఉంటాయి. చిరంజీవి కెరియర్లో కూడా అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా విశ్వంబర కూడా అదే లిస్టులో చేరిపోయింది. అప్పుడెప్పుడో 2024 నవంబర్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల కాలేదు. సంక్రాంతికి రావాలనుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం తన సినిమా వాయిదా వేసుకున్నాడు చిరంజీవి. దాంతోపాటు సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా లేవని మరోసారి దాని మీద రీవర్క్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు మళ్ళీ యాడ్ చేశారు. సెకండ్ హాఫ్లో కనెక్టివిటీ మిస్ అవుతుందని ప్రత్యేకంగా మళ్ళీ 2-3 సన్నివేశాలు ఈ మధ్య షూట్ చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన బజ్ టీజర్ విడుదలైన తర్వాత కనిపించట్లేదు అనేది కాదనలేని వాస్తవం. సినిమాలోని విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉన్నాయని, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న టైంలో కూడా ఏదో తూతూ మంత్రంగా గ్రాఫిక్స్ పూర్తి చేయడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అక్కడి నుండి మొదలు ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఇన్ని రోజుల తర్వాత సినిమా నుంచి మొదటి సింగిల్ వచ్చింది. దాంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కనీసం ఇప్పటి నుండైనా ప్రమోషన్స్ వేగంగా చేయండి అంటున్నారు. చిరంజీవి వరకు ఈ కంప్లైంట్ వెళ్ళింది. అందుకే ఆయన కూడా ఇక మీద ప్రమోషన్స్ విషయంలో అస్సలు లేట్ చేయకూడదని టీంకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు రెగ్యులర్గా కంటెంట్ రిలీజ్ చేయాలి అనేది ఆయన నుండి వెళ్ళిన ఆర్డర్. నిజానికి మే 9న ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆ డేట్కు సినిమా రావడం అసాధ్యం. అందుకే ఇంద్ర రిలీజ్ అయిన జూలై 24న విశ్వంబర విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి తగినట్లుగానే ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు. ఎలాగూ షూట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతోంది, గ్రాఫిక్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. అందుకే అనుకున్న టైంకు సినిమాను విడుదల చేయవచ్చని నమ్మకంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా విషయంలో రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు చిరంజీవి. ఎందుకంటే ఈయన గత సినిమా భోలా శంకర్ దారుణంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా రెండో రోజే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో చిరంజీవి ఇంత పెద్ద ఫ్లాప్ చూడలేదు. అందుకే నెక్స్ట్ రాబోయే సినిమా ఖచ్చితంగా బాగుండాలని కసితో ఉన్నాడు మెగాస్టార్. కావలసినంత టైం తీసుకోండి, కానీ అరాకొర అవుట్పుట్ మాత్రం ఇవ్వొద్దు అంటున్నాడు. జూలై 24న విశ్వంబర విడుదల దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్గా నటిస్తుంటే సురభి, ఆశికా రంగనాథ్ లాంటి వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో చిరంజీవి మళ్ళీ హిట్ కొడతాడా లేదా అనేది వేచి చూడాలి.